హ్యాపీ ఉమెన్స్ మీ అందరికీ. మీరు చాలా చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. బట్ ఉమెన్స్ డే అయినా మన వంట మనమే వేసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళ కోసం మనమే చేయాలి కదా. సో ముందు ఎగ్స్ ఉడకబెట్టాను, తేజ్ తింటాను ఉండే. బట్ తర్వాత సడన్గా మా ప్లాన్ అయింది గుడికి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా ఎగ్స్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేశాను, పిల్లలు కొంచెం మ్యాగీ చేసి తినబెట్టేశాను. అంటే మ్యాగీ ఈజ్ నాట్ హెల్దీ, రికమెండ్ చేయను, బట్ ఒకటి ఉంటే పిల్లలు తింటా అంటే వేసాను అనమాట. సో తర్వాత నేను రెడీ అవుతా ఉన్నాను అనమాట. సో ఈరోజు ఉమెన్స్ డే, ఈరోజు మార్నింగే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మన పేజ్లో ఉమెన్స్ డే సేల్ రన్ చేయాలని చెప్పేసి సో ముందు గుడికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత కలెక్షన్ వీడియో షేర్ చేశాను. సో మీలో చాలామంది చూసి ఉండొచ్చు, చాలా సేల్ అయిపోయింది, ఇంకొంచెం స్టాక్ మిగిలి ఉంది. సో ఆఫర్ స్టిల్ రన్ అవుతుంది. ఇందులో ఒక డ్రెస్ క్లిప్ యాడ్ చేస్తాను నేను, కావాలంటే మీరు మళ్ళీ వెళ్ళి నిన్నటి వీడియో చూడండి, కావాలంటే తీసుకొని 1200-1500 రూపీస్ డ్రెస్ 999కి ఇచ్చేస్తూ ఉన్నాను. సో అది ఆఫర్ అలాగే రన్ అవుతుంది అనమాట ప్రజెంట్ కూడా. సో ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను, మన చెట్టు అవి రెడీ అయిపోయాను. మేము వెళ్తాం గుడికి. మేము గుడికి వెళ్ళిన ప్రతిసారి ఏమవుతుంది తెలుసా, తేజు ఖచ్చితంగా నేను రానని అంటాడు. ఎందుకో తెలియదండి. అదే రితు గుడి అంటే రెడీగా ఉంటాడు అనమాట. సో ఇద్దరిలో ఇది ఒక డిఫరెంట్ ఉంది నిజంగానే. అదే తేజు అంత అల్లరి చేయడు, రితు బాగా అల్లరి చేస్తాడు. సో మనకు పుట్టిన ఇద్దరు పిల్లలు సేమ్ ఉండరు అంటారు కదా, చేతికున్న 5,000 5 రకాలుగా ఉంటాయి కానీ ఒకేలా ఉండవని. సో అలా అన్నమాట. రెడీ అయిపోయాము. ఈ డ్రెస్ ఎప్పుడో షాప్లో తీసుకున్నానండి, బాగా నచ్చి ఉండే. 3-4 ఇయర్స్ అయిపోయింది రితు పుట్టకముందు. సో ఈరోజు వేసేసుకున్నాను. టాప్ మాత్రమే అన్నమాట. దాని నెక్స్ట్ ఏంటంటే చాలా గుడికి స్టార్ట్ అయినాం. తేజుకి అదే చెప్తున్నాను, నా ఫేస్ బాగా స్వెల్లింగ్ వచ్చింది కదా, పీసీఓడి రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం అంటే పీసీఓడి మళ్ళీ అగైన్ స్టార్ట్ అయింది నాకు. సో మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి వెయిట్ తగ్గితే పీరియడ్ రెగ్యులర్ అవ్వడం అలాంటివి స్టార్ట్ అయిపోయి. సో మొత్తానికైతే గుడికి చేరుకున్నాం. గుడిలో ఉన్నంతసేపు ఎలాంటి షూట్ లాంటివి నేనేం చెయ్యను. దర్శనం అంతా అయిపోయాక చిన్నది షూట్ ఇది బీరం కూడా గుట్ట పైన గుడికి వెళ్ళామన్నమాట. భ్రమరాంబిక టెంపుల్కి, మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇందులో రితు అన్నప్రాశన జరిగింది ఇదే గుడిలో. చాలా బాగుంటుంది. నార్మల్గా మీరు ఏ గుడికి వెళ్ళినా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీ మైండ్ ఎప్పుడైనా టెన్షన్గా ఉన్నా, ఏం చేయాలో అర్థం కాకున్నా, మీరు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు గుడికి వెళ్ళలేకపోతే అట్లీస్ట్ పూజ చేయండి, లేకపోతే గుడికి వెళ్ళండి. మీరు చూడండి చాలా ప్లెజెంట్గా అయిపోతుంది. గుడికి వెళ్తే మైండ్లో ఇంకా పిచ్చి ఆలోచనలు ఏం రావు నాకైతే. సో తర్వాత అక్కడ లడ్డు పులిహోర తీసుకున్నాం. తేజు పులిహోర తింటా నేను, శేఖర్ నేను లడ్డు తిన్నాం అనమాట. ఈ 4-5 డేస్ నుంచే నాకు ఇంకా నా ఫేస్ బాగా లావ్ అవ్వడం, పొట్ట బాగా పెరగడం ఇవి తెలుస్తున్నాయి. ఎందుకో తెలీదు, లైక్ కొంచెం కలువ తిరుగుతున్నాయి అప్పుడప్పుడు. మేబీ మన B12 లోపం ఉంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఈ చెట్టు ఇది మొన్న జాతరకు వచ్చింది కూడా ఇదే గుడికి అండి, మనం ఇక్కడే జరిగిద్ది. సో ఇక్కడ మాకు ఒక పిక్ తీసాక వాళ్ళ క్లిప్ తీయమంటే శేఖర్ తీస్తూ ఉన్నాడు. ఎండాకాలం కదా, అందుకే కవరింగ్ బాగుంది. మనకి ఎండ ఎక్కడ తెలీదు, గుళ్ళో లైన్ నిల్చోడానికి కూడా ఎండ తెలీదు. సాటర్డే కదా చాలామంది వచ్చారు. ఆ తర్వాత భ్రమరాంబిక టెంపుల్కి వెళ్ళాము. ఈ గుడిలో చాలా షూట్స్ జరిగాయి, సీరియల్ మూవీ షూట్స్. అండ్ ఇంతకుముందు వెళ్ళిన గుళ్ళో అయితే మన ఆ సినిమా ఏ సినిమా నాకు పేరు గుర్తు రావట్లేదు, ఆ సినిమా షూట్ అక్కడే జరిగింది. సాంగ్ ఒకటి మొత్తం అక్కడే షూట్ చేశారనమాట. సో ఈ దగ్గరే ఉంటుంది, బట్ మేము ఊరికనే వెళ్ళాము. నాకు ఊళ్ళోకి వెళ్ళడం ఎంత పిచ్చో శేఖర్కి అంతే చిరాకు అన్నమాట. సో ఫ్యామిలీలో అందరికీ ఓకే అయితేనే వెళ్తాం కదా. సో అట్లా మ్యాక్సిమం మా ఇంటి దగ్గర గుడికి వెళ్తాం. అది కూడా రెగ్యులర్గా వెళ్ళాం, వన్స్ ఇన్ వైల్ నేను ఖచ్చితంగా వెళ్దామంటేనే అనమాట. సో ఈ గుడి అయితే నాకు బాగా నచ్చింది. ఏ గుడి అయినా నచ్చింది కానీ ఈ గుడి బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో కాసేపు దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాము. తర్వాత పిల్లలు అక్కడ గార్డెన్ ఉందన్నమాట, అక్కడ చాలాసేపు ఆడారనమాట. సో ఉమెన్స్ డే అన్నట్టే కానీ చాలా బిజీ డే అన్నమాట ఈరోజు. ఎందుకో చెప్తాను, ఎందుకంటే ఇదంతా అయిపోయాక ఇంటికి వెళ్ళాక అందరు గుడికి వెళ్ళి వచ్చాను, అలసిపోయి కూర్చుంటారు. మనకు తప్పదు కదా, మనం వంట చేయాలి. ఈవెన్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 10:30 గుడిలోనే అయిపోయింది. 9:15కి వెళ్ళాము మేము, 10:30 గుడిలోనే అయిపోయింది. తేజు ఫస్ట్ రాగానే వచ్చాక బాగానే ఎంజాయ్ చేశారు అనమాట. పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో బాగా అనిపిస్తుంది, కొంచెం పిల్లలకు బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది, మనకు ప్రశాంతత ఉంటుంది. సో ఇక్కడ ఇంకా గుడిలో పిల్లలు ఆడుకునే క్లిప్ అన్నమాట. సో గుడి పని అయిపోయినాక మనం బయలుదేరుతున్నాం ఇంటికి. ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా అనిపించిందో, ఎంత బాగా అనిపించిందో. మన దిక్కు గుడి గోపురాలు భలే మంచిగా ఉంటాయి. తర్వాత వచ్చినాక శేఖర్ చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నాడు. సో చెప్పాను కదా, మన ఈ సైకిళ్ళు, ఆ పిల్లలు ఆడే
బైక్స్ రుత్తుగాడి చిన్న ఆడుకునే ఉంటాయి ఆ బండ్లు అవి ఇల్లు మొత్తం దాంతో ఎండిపోద్ది. సో చెట్లకి ఎండాకాలంగా డైలీ ఒకసారి నీళ్ళు వస్తాం అనమాట. ఆ తర్వాత ఈరోజు అందరి ఆర్డర్ పైన ఇంట్లో జరుగుతుంది పూరి అండ్ నా ఇద్దరు పిల్లలకు కూడా శనగపిండి కర్రీ ఇష్టం. సో ప్రజెంట్ ఆడలేదు. చాయ్ ఏమో పొంగిపోయింది. నిజంగానే తిరిగి వచ్చాక అందరికీ వ్యాస్ట్ వచ్చి పడుకోవాలనిపిస్తుంది. ఈవెన్ మనకు కూడా అనిపిస్తుంది. కానీ అది ఏ డే అయినా మనం వంట చేయడం తప్పదు, ఏమంటారు. బట్ ఇట్స్ ఓకే. ప్రతి నాకు చేత కాదు, ఆ రోజు శేఖర్ వండేస్తాడు. సో నాకు చేతనైంది వండేసాను అనమాట. టిఫిన్ కమ్ బ్రంచ్ ఇది. లేట్ అవుతుంది. మధ్యాహ్నం ఏమో వాళ్ళకి కావాల్సింది అది ఏంటి పన్నీర్ బిర్యానీ కావాలంట. సో మాకు ఎగ్ వేస్తాను, పిల్లలకి పన్నీర్ బిర్యానీ వేస్తాను అనమాట. సో ఆ తర్వాత చెప్పాను కదా ఉమెన్స్ డే సందర్భంగా భారీ ఆఫ్ అనేది పెడుతున్నాను, ఉమెన్స్ డే సేల్ పెడుతున్నాను అని చెప్పేసి. సో ఈ సేల్ ప్రైజెస్ ఫిక్స్ అనమాట ప్రజెంట్ కూడా. సో ఇక్కడ అదే షేర్ చేశాను. మనకి ఉమెన్స్ డే రన్ అవుతుందని చెప్పి వీడియో పెట్టాను. వీడియోకి రీచ్ తక్కువ ఉంది కానీ ఆర్డర్స్ బాగానే వచ్చాయి. బట్ నేను కొత్త స్టాక్ తేవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకొన్ని ఉన్నాయి ప్రొడక్ట్స్ మన దగ్గర. సో మీరు కావాలంటే తీసుకోవచ్చు. 1100 ప్రైస్ ఉన్న ఈ డ్రెస్ని నేను 999కి అమ్ముతున్నాను. బ్యూటిఫుల్ మెహందీ కలర్ డ్రెస్ ఇది. సో ఇలాంటి పూసలు సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది. మనకి ఫుల్ డ్రెస్ అంతాను పొడుగ్గా లేస్ వస్తుంది అనమాట. అలాగే కింద కూడా లేస్ వస్తుంది. అండ్ అన్నిటికీ లైనింగ్ అప్ టు బాటమ్ వరకు ఉండిద్ది. సో దీనికి రెగ్యులర్ ఫిట్ ప్యాంట్ ఇచ్చారు. అన్నీ అట్లా చూపిస్తాను నేను మీకు. అలాగే ఆర్గాన్జా చున్నీ ఇచ్చారనమాట. ఫ్లోరల్ ప్రింట్ ఆర్గాన్జా చున్నీకి 4 సైడ్ టాజిల్స్. అసలు ఎంత బాగుందో. రేయాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. మీకు 1200-1300 కంటే తక్కువ ఈ డ్రెస్ ఎక్కడ రాదు. యూనిక్ స్టైల్లో ఉంది. మన ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ 999 మాత్రమే. సో ఎక్సెల్, లార్జ్, మీడియం, XXL సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసేయండి. కొన్ని పీసెస్ మాత్రం మిగిలినాయి అనమాట. సో సెకండ్ వచ్చేసి కోఆర్డ్ సెట్. సమ్మర్లో మీ బాడీ ఫ్రెండ్లీ, ఎందుకంటే ప్యూర్ కాటన్ కోఆర్డ్ సెట్ ఇది. సో దీంట్లో XXL, లార్జ్, మీడియం, XL 4 అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి. సో ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. ప్యూర్ కాటన్. మనకి గేరా పెద్దగా ఉంటుంది. కోఆర్డ్ సెట్ కానీ లాంగ్ కోఆర్డ్ సెట్ అనమాట. సో ఇలా వస్తుంది. దీనికి రెగ్యులర్ ఫిట్ ప్యాంట్ ఇచ్చారనమాట. సో ఇది దీని ప్రైస్ కూడా 999 ఫ్రీ షిప్పింగ్ అనమాట. స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది మీకు కావాలనుకుంటే ఆ నెంబర్కి ఇమ్మీడియట్గా వాట్సాప్ చేసేయండి. సేమ్ ఏది తీసుకున్న 999. సో దీంట్లో మాత్రం ఓన్లీ లార్జ్ అండ్ మీడియం అవైలబుల్ ఉన్నాయి. XL, XXL సేల్ అయిపోయినాయి. సో మీకు కావాలంటే ఇది కూడా 999 అండి. మనకి ఇంతకుముందు 1150కి అమ్మాం ఇది మనం. సో పింక్ ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. అలాగే గొట్టాలతోటి హెవీ వర్క్ ఉంటుంది. పింక్ కలర్ ఫ్రాల్స్ వస్తాయి. సో మ్యాంగో ఎల్లో కలర్లో ఉన్న డ్రెస్ ఇది. లైనింగ్ అప్ టు బాటమ్ ఉంటుంది. రెగ్యులర్ ఫిట్ ప్లాజో ప్యాంట్ ఇచ్చారు పింక్ కలర్లో. అండ్ చున్నీ వచ్చేసి మనకి పట్టు అండ్ ఆర్గాన్జా మిక్సింగ్లో ఉంటుంది. సో పట్టు బూటీస్ అక్కడక్కడ రావడం జరుగుతుంది. డ్రెస్కి అంచు కూడా వస్తుంది అనమాట పట్టుది. ఎంత రాయల్గా ఉంటుందో. సో ఎల్ అండ్ మీడియం మాత్రమే ఉన్నాయండి ఇందులో. XL, XXL లేవు, సేల్ అయిపోయాయి అనమాట. సో స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి కావాల్సిన వాళ్ళని చెప్తా ఉన్నాను. నేను సైజెస్ మళ్ళీ స్క్రీన్ పైన కూడా రాస్తాను. సో నెక్స్ట్ ఇది మనం 1250కి అమ్మిన డ్రెస్. అవి సేల్ అయిపోయి మళ్ళీ సేల్ తెప్పించుకున్నాం అనమాట. సో దాంట్లో లార్జ్, XL ఏదో అయిపోయింది, రెడ్లో మాత్రమే. సో గ్రీన్లో మనకు ఉన్నాయి. సో XXL, లార్జ్, మీడియం అండ్ XL అనమాట దీనిలో పాసిబిలిటీస్. అండ్ 999 రూపీస్ దీని ప్రైస్. ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. మనకి దీనికి కూడా నెక్ దగ్గర చాలా హెవీగా వస్తుంది. అండ్ పాయింట్ రెగ్యులర్ ఫిట్లో వస్తుంది. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది బీట్రూట్ కలర్ అనమాట. మీకు బీట్రూట్ కలర్లో మనకి లార్జ్ అండ్ XL సేల్ అయిపోయినాయండి ఇవి. సో చున్నీ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా ఉంది. సీక్వెన్స్ వర్క్ తోటి ఉంటుంది మొత్తం చున్నీ. సో సేమ్ బీట్రూట్ లానే గ్రీన్ కలర్ డ్రెస్ కూడా. సో మళ్ళీ చెప్తున్నాను, COD మన దగ్గర అవైలబుల్ లేదండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. నిన్న ఒక రఫ్గా 10 ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ COD. సో COD మాత్రం లేదండి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనం 999కి సేల్ చేసాం. ఇంతకుముందు ఎక్కువ సేల్ అయింది మన దగ్గర ఇది. ప్రజెంట్ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే దీని ప్రైస్ 899 అనమాట. 100 రూపీస్ తగ్గించాం. ఫ్రీ షిప్పింగ్. వైన్ కలర్ డ్రెస్. ఎగ్జాక్ట్ మీకు ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్. సిల్క్ రేయాన్ ఫ్యాబ్రిక్. చున్నీ వచ్చేసి ఫుల్
గ్రాండ్ లుక్లో వస్తుంది. చున్నీ దీనికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అన్నమాట. సో దీనిలో XXL అవైలబుల్ లేదు, XL, మీడియం, లార్జ్ ఈ 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో అదండి, మీకు ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా దీనిలో ఏ కలెక్షన్ మీకు నచ్చినా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు యూజర్ టైంకి ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఉంటే ఖచ్చితంగా నేను మీకు షిప్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయడానికి. COD అవైలబుల్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. అండ్ మీకు నచ్చిన డ్రెస్ పిక్ పెట్టండి, అన్ని కలెక్షన్ అడగద్దు. నారా ప్రజెంట్ ఉన్న కలెక్షన్ అంతా ఇదేనండి. మండేలా ట్యూస్డే కొత్త కలెక్షన్ వస్తుంది. సో వీటి పిక్స్ నేను పంపించలేదు, మీరే వీడియోలో చూసి నచ్చిందని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. కోవాడ్ సెట్ అయితే మస్తుగా ఉందండి, నాకు ఆఫ్లైన్లో చాలా పోయినాయి. ప్రజెంట్ ఆ 2 సెట్స్ అయితే ఉన్నాయి, నచ్చితే తీసుకోండి. తర్వాత ఈవినింగ్ అయిపోయింది, ఒక టాటో ఉంది నా చేతి మీద, శేఖర్ గారు నేమ్ది. సో ఈరోజు ఈ చేతికి ఇంకో టాటో కోసం వెళ్తున్నాను. ఉమెన్స్ డేనే ఎందుకు అనేం లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మేబీ రేపు శేఖర్కి డ్యూటీ ఉండొచ్చు, సండే అప్పుడప్పుడు తనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, సండే ఆర్ సాటర్డే. సో ఉండొచ్చు. ఈరోజు ఫిక్స్ అయిపోయాను, వెళ్దాం పదా అని చెప్పేసి. సో నేను వేయించుకుంటున్నాను థంబ్నెయిల్ టాటో, థంబ్నెయిల్ కాదు, యూట్యూబ్ వీడియో చేసి థంబ్నెయిల్ వస్తుంది. థంబ్ ప్రింట్ టాటో అన్నమాట, ఫింగర్ ప్రింట్ టాటో. సో శేఖర్ యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు ఫింగర్ ప్రింట్ తోటి టాటో వేయించుకుంటాను అనుకున్నాను, బటర్ఫ్లై టైప్. బట్ ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది నా ప్రపంచంలో ఉన్నదే మెయిన్ పర్సన్స్ వీళ్ళు ముగ్గురు. సో ఫ్యామిలీ థంబ్ ప్రింట్తో ఎందుకు టాటో వేయించుకోకూడదు అని. అంటే నాది కాదు, హ్యాండ్ నాది, వీళ్ళ ముగ్గురు థంబ్ ప్రింట్ తోటి టాటో వేయించుకొని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ 2-3 డేస్ నుంచి సర్చ్ చేస్తున్నాను మంచి డిజైన్స్ కోసం. సో ముగ్గురు థంబ్ ప్రింట్ ఉన్న టాటో డిజైన్స్ నాకేడా కనిపించలేదు. సో వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా. యాక్చువల్లీ ముందు మాల్లో వేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఇక్కడ భీమవరం కూడా దగ్గరలో మనకి ఒక టాటో స్టూడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళాను అనమాట. వాళ్ళు మేకోవర్ చేస్తారు. సో వీళ్ళకి చూపిస్తే నా దానిలో దీనిలో ఒక దానిలో ముగ్గురు థంబ్ ప్రింట్స్ వేసే పాసిబిలిటీ ఉంది అన్నారు. సో అందుకని చెప్పేసి ఓకే అని చెప్పాను. తర్వాత వాళ్ళు దాన్ని డిజైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, మీకు ఎవరికైనా థంబ్ ప్రింట్ ఆర్ట్ అయింది, నాకు 2500 అయిందండి మొత్తం కాస్ట్. స్టేకర్ నేమ్ రాపించినప్పుడు టాటోస్ ఎప్పుడైనా కానివ్వండి, అక్షరాల సైజు, టాటో లెంత్ పైన మనకి కాస్ట్ తీసుకుంటారు. సో మనం టాటో వేసుకున్నప్పుడు రోడ్ సైడ్ కూడా వేసుకోవచ్చు. బట్ హైజీన్, మన హెల్త్ అన్నిటిని గుర్తుపెట్టుకొని అయితే మాల్స్లో లేదా టాటో స్టూడియోస్లో వేసుకోండి. వీళ్ళు మన ముందే నీడిల్ మార్చడం, ఏది వాడితో ఎవ్రీథింగ్ తెలుస్తుంది. సో ఆ నీడిల్ ఎవరికో ఏదో రోగం వచ్చిన వాళ్ళకి వేసిందే మళ్ళీ మనకి వేసారనుకోండి, లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే డబ్బులు ఎక్కువైనా పర్లేదండి, మన హెల్త్ పరంగా ఆలోచించి టాటో వేసుకోవాలి అనుకుంటే స్టూడియోస్లోనో మాల్స్లోనో వేసుకోండి. బెస్ట్ సజెషన్ ఇది. ఎందుకంటే నేను ఇదివరకు వేసుకున్నప్పుడు మాల్లో వేసుకున్నాను. ఈసారి మాల్కి వెళ్దామంటే మనకి BHL కమాన్ దగ్గర ఫుల్ వర్క్ నడుస్తుంది. సో రష్ ఉందని చెప్పి శేఖర్ వద్దన్నారు. సో ఈ స్టూడియో ఎప్పటి నుంచి చూస్తాను, ట్రై చేయకూడదు ఎందుకు, వెళ్ళి చూద్దాం, నస్తే వేసుకోవాలి, లేదని పోయాను. బట్ ఇట్స్ ఓకే, బాగుందండి. ప్రమోషన్ కాదు, 2500 మేము పే చేసాము, ఓకేనా. సో వీళ్ళ రీల్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇన్స్టాలో ఒకటి పెట్టున్నాను, నచ్చితే చూసుకోండి. సో మొత్తానికి అయితే టాటో సెలెక్షన్ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. ఇంకా వీళ్ళ థంబ్ ప్రింట్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో మొత్తం ప్రాసెస్ షేర్ చేస్తున్నాను, చాలామందికి ఉంటుంది వేసుకోవాలని, కానీ అపోహలు ఉంటాయి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మాల్స్ ఆర్ఎల్స్ టాటో స్టూడియోస్ రోడ్ పైన వేసుకోకండి, వాళ్ళు రఫ్గా వేస్తారు, మనకి పెయిన్ అంతే ఉంటుంది. అండ్ మేబీ దేవుడి దయ వల్ల ఏం కాకపోతే ఓకే. ఎవరో షుగర్ ఉన్నోళ్ళకి, ఎవరికో HIV ఉన్నోళ్ళకి, ఎవరికో TB ఉన్నోళ్ళకి, వాళ్ళు మనుషులే, బట్ వాళ్ళకున్న నీడిల్ మనకి వాడితే మనకు కూడా ఆ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, హెల్త్ని కూడా చూసుకోవాలి. సో వేసుకోకపోతే బెటర్ టాటో, కానీ నాలాగా ఉంటుంది కదా కొంతమందికి ఇష్టం టాటో వేయించుకోవాలని చెప్పేసి. సో నాకు ఇష్టం అలా అని చెప్పి బాడీ మొత్తం ఉండాలని కాదు. సో ఇలా మెమొరబుల్ టాటోస్ లాగా ఉంటే బాగుంటుంది, మీనింగ్ఫుల్ ఉంటుంది అన్నట్టు ఉండవాళ్ళు ఉండొచ్చు. అండ్ ఇక్కడ లేడీ ఉన్నారు, వీళ్ళంతా ఫ్యామిలీ అంట. ఆ సార్ అంతలో వైఫ్ అన్నమాట ఈవిడ. మ్యామ్ బాగా వేశారు, అంటే పెయిన్ వచ్చింది, వస్తుంది షూర్గా, ఎందుకంటే నీడిల్ తోటే కదా వాళ్ళు వేసేది. సో పెయిన్ వచ్చింది, వస్తుంది కూడా, బట్ ఫిక్స్ అయ్యే కదా పోతాము. సో నా పిల్లలు మమ్మీకి, మేము వెళ్ళిన వెంటనే ఒక ఆమెకి ఇయర్ ప్రీజింగ్ చేస్తారు, ఇక్కడ మేకప్ కూడా చేస్తారంటే ఆవిడ చెప్తున్నారు. సో ఒక ఆమెకి ఇయర్ ప్రీజింగ్ చేశారు, చెవులు కుట్టించడండి,
పైరసింగా ప్రీసింగా ఏదోటి. ఓ మా పిల్లలు మమ్మల్ని కూడా కిందికి తీసుకొచ్చినావా అని, అమ్మ నాకు వద్దమ్మా, అమ్మ నాకు వద్దమ్మా అన్నారు. బట్ మీరు ఆడపిల్లలు కాదు నాన్న, ఫ్యూచర్లో మీకు నచ్చితే ఒక చెవు కుట్టించుకోవచ్చు, కానీ మీకేం కుట్టించామని చెప్పామన్నమాట. సో మొత్తంగా టాటో ఎక్కడ లొకేషన్ చూసి ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. సో ఫైనల్లీ అక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో నాకు ఇక్కడ హ్యాపీ అనిపించే థింగ్ ఏంటంటే, ఎక్కువగా టాటోస్ అబ్బాయిలే వేస్తారు. సో మనం అమ్మాయిలకి కంఫర్ట్గా ఉంటుంది అమ్మాయిలు వేస్తే. సో అట్లా బాగా అనిపించింది. నా ఫస్ట్ టాటో వేసినప్పుడు ఒక అబ్బాయి వేస్తాడు, అప్పుడు చాలా డిస్కంఫర్ట్ ఫీల్. అంటే నేనేదో ప్రైవేట్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ వేయించుకోలేదు, హ్యాండ్కి వేయించుకున్న ఆ కంఫర్ట్ అనేది ఉండదండి. సో అమ్మాయిలు వేస్తే బాగుంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మా శేఖర్ ముందే చెప్పారు, నీట్గా వేశారండి. సో శేఖర్ ముందే చెప్పారు, ఆ స్టూడియో నీట్గా ఉండి అన్నీ బాగుంటేనే వేయించుకోవడం, అల్లాటప్పా ఉంటే పైసలు ఎక్కువైనా పర్లేదు మాల్కి వెళ్ళి వేయించుకుందాం. సో వెళ్ళి చూస్తే మా ఏరియాలో ఇది ఒక్కటే ఉందండి, ఇంకా వెతికాను చాలానే, నియర్ బై లేదు. సో ఇది ఒకటే ఉంది, ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది. సో మొత్తానికి ఆవిడ బాగా వేశారండి. సో ఫింగర్ మనకి చిన్నపిల్లలకి థంబ్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా మెచ్యూర్ డెవలప్ అవ్వవు ఈ స్టేజ్లో, ఈవెన్ తేజు కూడా పెద్దోళ్ళకి అయినట్టుగా. సో పెద్ద లవ్ సింబల్లో తేజు అండ్ శేఖర్ థంబ్ ప్రింట్స్ ఉన్నాయి, అండ్ చిన్న ఇన్ఫినిటీ దాంట్లో రితు థంబ్ ప్రింట్స్ అనమాట. సో మెల్లమెల్లగా చేయి మంచిగా ఉబ్బి టాటో రెడీ అయింది. చాలా శ్రద్ధగా మాట్లాడుతూ, పెయిన్ వస్తుంది, ఎవరు వేసినా వస్తుంది, కానీ వీళ్ళు కొంచెం ప్రొఫెషనల్స్ కాబట్టి బెటర్గా ఉంటుంది. సో మాట్లాడుతూ వేశారు, ఫీలింగ్ హ్యాపీ. తర్వాత మంట కానీ ఇచ్చింగ్ కానీ నాకైతే ఏం లేదు, ప్రికాషన్స్ కూడా చెప్పారు. సో ఫైనల్ దిస్ ఈజ్ వాట్ మనకి మత్తు తీయకుండా చేసిన సర్జరీ అన్నమాట. సర్జరీ లాంటిది నిజంగానే కదా, పెయిన్ వస్తూ ఉంటుంది, నీళ్ళతో గుచ్చుతూ ఉంటాం, తెలిసి చేసుకునే మత్తు లేకుండా సర్జరీ ఇదేనండి నా దృష్టిలో అయితే. సో డన్ వ్రాప్ చేశారు, ఏదో క్రీమ్ ఇచ్చారు, తీసుకోమన్నారు మెడికల్లో, ఫోటో తీసుకొని వచ్చాం. 3000 అట్లా చెప్పారండి మాకు, ఎందుకంటే వాళ్ళు 3 మెంబర్స్ ఫింగర్ ప్రింట్స్ తోటి ఎప్పుడు టాటో చేయలేదంట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అంట. నాకు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే మనమే ఫస్ట్ టైం అట్లా వేయించుకున్నామని. సో వాళ్ళు ఫోటో తీసుకున్నారండి, ఇంకెవరైనా కావాలంటే వేయించుకోవచ్చు అన్నట్టు వాళ్ళ దగ్గర. తర్వాత శేఖర్ హలీం అంటే తినడానికి వచ్చాము. హైదరాబాద్ ఫుడ్ దాని యొక్క క్వాలిటీ చెప్పనక్కర్లేదు. ఈ మధ్య ఏదో వీడియోలు చూసి హలీంలో ఎవరు ఉంచిరా అని భయంతో ఎట్లా ఒక ముక్క తింటే అట్లా అది బయటికి వచ్చింది. నేను తినలేదు, శేఖర్ తోటి అనలేదు, ఆయన తిన్నవరకు తినేశాడు. బట్ చెప్తున్నాను, హైదరాబాద్లో బయట ఫుడ్ తింటే చాలా జాగ్రత్త. బిర్యానీలో పురుగులు రావడం కామన్, చట్నీ పాడవడం కామన్. రియల్ లైఫ్లో మేము ఒక్కసారి రాఘవేంద్రాలు టిఫిన్ తింటే పాసిపోయిన బిర్యానీ పెట్టారు. వాళ్ళ మేనేజ్మెంట్తో నేను లొల్లి పెట్టుకున్నాను, ఫేమస్ అవ్వాలంటే వీడియో తీసుకునేదాన్ని, బట్ మనకు అంత సీన్ లేదు. వాళ్ళ మేనేజ్మెంట్తో గొడవ పెట్టేసుకున్నాము, పాడైంది ఇస్తారా చిన్నపిల్లలు తింటే ఎట్లా అని చెప్పేసి, అందుకే భయం అనమాట. ఆ తర్వాత ఇది మన టాటో, ఆ క్రీమ్ పెట్టేసుకొని నైట్ పడుకున్నాను. నొప్పి ఏం లేదు, బట్ వాచిందిగా కొంచెం 1 వీక్ వరకు నీళ్ళు పడనీయకూడదు. సో నైట్ నేను ఏం తినలేదు, ఎందుకో వచ్చేసరికి నాకు బ్యాటరీ డౌన్ అయిపోయిందంటే శేఖర్ నా కోసం బ్రెడ్ టోస్ట్ చేసి హాఫ్ బాయిల్ వేసారనమాట. సో ఏసీ వేసుకొని కప్పుకొని తినేటోళ్ళ మేమే, ఏమంటారు. సో ఎలా అనిపించిందండి నాకు టాటో అంటే ఎప్పటినుంచో ఇష్టం. శేఖర్ ఉన్నప్పుడు వేసుకోవడం కుదరలేదు. ఫస్ట్ టాటో శేఖర్ యూఎస్ఏ వెళ్ళినప్పుడు వేసుకున్నాను, ఎందుకంటే తను ఒప్పుకోడు, నువ్వు వస్తుంది, నువ్వు భరించలేవు అలా అంటారు, అందుకే తను లేనప్పుడు